వైసీపీ కండువా కప్పి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కి ఎడిటింగ్ పిక్కు టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లోనే పోస్ట్ చేసిన తర్వాత చాలామంది అనుకుంటూ ఉన్నది ఎందుకు టీడీపీ ఈ స్థాయిలో నాగేశ్వర్‌ని టార్గెట్ చేశారు? ఎందుకు ఈ స్థాయిలో ఆయన క్యారెక్టర్‌ని అసాసినేట్ చేస్తూ ఉన్నారని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్ తెలుగుదేశం పార్టీ చాలా పక్కా వ్యూహంతోటే నాగేశ్వర్‌ను టార్గెట్ చేసింది. ఆ వ్యూహం ఏమై ఉండొచ్చు? మీరు చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు అమరావతి కావచ్చు, అమరావతిలో అవినీతి కావచ్చు, ఒకటి కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బు కావచ్చు, వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 అమలు చేయలేని ఈ ధనం కావచ్చు, లేకుంటే సంపద సృష్టి లేకపోవడం కావచ్చు, విపరీతంగా పెరిగిపోతున్న అప్పులు కావచ్చు, అదే ఫ్రీగా ఇచ్చేస్తున్న భూములు కావచ్చు, వేల కోట్లు కబ్జాలు చేసుకుంటున్న వీళ్ళకి కావాల్సిన వాళ్ళకు క్రమబద్ధీకరిస్తున్న విధానం కావచ్చు, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఓ బుక్ రాసేంత వ్యతిరేకత సంపాదించుకుంది కూటమి ప్రభుత్వం. అందుకని చెప్పి ఎవరైనా ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి ఈ విధంగా కాసింత న్యూట్రాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వాన్ని ఎక్కువగా ప్రశ్నించాలనుకుంటారు కదా. కాదుకూడదు అని చెప్పి జగన్నో వైసీపీనో తిట్టుకుంటూ పోయారు అనుకోండి, అల్టిమేట్గా వాళ్ళకి క్రెడిబిలిటీ పోతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ నిర్ణయాలనే ప్రశ్నించాలి. ఇప్పుడు ఈ రోజు కాకుండా రేపైనా, వారానికైనా, 6 నెలలకైనా, సంవత్సరానికైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఖచ్చితంగా కనుక ప్రభుత్వ విధానాలను గొంతెత్తుతూ ప్రశ్నిస్తూ వెళ్తారు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కనుక డెఫినెట్లీ మళ్ళీ చర్చిస్తారు కదా. అటువంటప్పుడు ప్రభుత్వం మీద ఇప్పటికే వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతకు ఇది మరింత తోడవుతుంది కదా. అలా కాకుండా ముందే ప్రొఫెసర్ గారి మీద ఒక ముద్ర వేసేసామనుకోండి, అదిగో ఈయన వైసీపీ మనిషి, అదిగో ఈయన వైసీపీ కథ, అదిగో ఈయన వైసీపీ కాంపౌండ్ అని ముందే ఒక ముద్ర వేసి ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసి రకరకాల నిందలేసి పెట్టేశామనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొఫెసర్ గారు ఏం మాట్లాడినా కనుక వీళ్ళు ఏం చేస్తారు? వచ్చేసాడు వైసీపీ అని, వచ్చేసాడు వైసీపీ ఆయన. వీళ్ళకి పాజిటివ్గా మాట్లాడారు అనుకోండి, దాన్ని పట్టించుకోరు. లేదు వీళ్ళకి నెగిటివ్గా మాట్లాడారు అనుకోండి, ఏం మాట్లాడినా అదిగో వైసీపీ మనిషి వచ్చేసారు, వైసీపీ కాంపౌండ్ అని చేశారు. సో దట్ వీళ్ళ మీద వ్యతిరేకత అనేది కాసింత తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రొఫెసర్ గారు నిజాలు మాట్లాడినా, లేదు రాబోయే రోజుల్లో నిజాలను పాయింట్అవుట్ చేసినా ఆయన ఏం మాటనో ఒక ముద్ర వేసి పెట్టేయాలి. అలా వేసి పెడితే ఏమవుతుంది? ఆయన మాట్లాడిన అసలు మాటల మీద చర్చ కాకుండా, ఆయన లేవనెత్తిన అంశాల మీద చర్చ కాకుండా ఎదురుదాడి ఉంటుంది. వైసీపీ వచ్చేసా, వైసీపీ బిస్కెట్లు వేసారా, వైసీపీ ఇంకేసారా, నువ్వు ఇట్లా దాడి. అప్పుడు ఆయన మాట్లాడే ఏ మాట చర్చలోకి రాదు. సో నిజంగానే ఇది చాలా పక్కా ప్లాన్తో, చాలా వ్యూహాత్మకంగానే అదును చూసి నాగేశ్వర్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం వీళ్ళు చాలా పగడ్బందీగా చేస్తున్నట్లయితే నాకు అనిపిస్తూ ఉంది. ముద్రేసేశారు. వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే ఎడిట్ చేసి వైసీపీ జెండా కప్పి, వైసీపీ కండువా కప్పి పోస్ట్ చేసేశారు. ఇంతకుమించి ఇంకేం టార్గెట్ చేస్తారు? ఇంత దారుణంగా ఆయనకు ముద్ర వేసేస్తుంటే నెక్స్ట్ ఆయన ఏం మాట్లాడినా ఇదే అంటారు వీళ్ళు. ఇంకా వచ్చాడండి వైసీపీ మనిషి కాదు, బూతులు తిడతారు. సో ఇంపాక్ట్ లేకుండా చేసుకోవాలి ఆయన లేవనెత్తిన అంశాల మీద. ఎవరైనా న్యూట్రల్ జర్నలిస్ట్ అనబడే వాళ్ళు, కాసింత క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు ఎక్కువగా ప్రభుత్వ విధానాలనే ప్రశ్నిస్తారు. ఎవరైనా అదే చేస్తారు. సో దాన్ని తగ్గించుకోవాలంటే టీడీపీ దగ్గర వ్యూహం ఇది ఉన్నట్లుంది. బాబు అసలు ఒక మనిషి క్యారెక్టర్ అసాసినేట్ చేయడమే అన్నిటికీ పరిష్కారం, అన్ని వ్యతిరేకతలకు పరిష్కారం అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో టీడీపీ భలే ఫాలో అవుతున్నట్లు.